భారాస నేత మాజీ మంత్రి కడియం శ్రీహరి ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్లో చేరారు. ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన కడియం, కావ్య రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీహరి, కావ్యకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిన్న కుమార్తె కావ్యతో కలిసి హైదరాబాద్లోని తన నివాసంలో అనుచరులతో కడియం సమావేశమయ్యారు. కడియం ఏ నిర్ణయం తీసుకున్నా బాసటగా నిలుస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి తరలివచ్చిన నేతలు స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఇటీవల పార్టీలోకి ఆహ్వానించగా 2 రోజుల్లో తన నిర్ణయం ప్రకటిస్తానని కడియం తెలిపారు. భారాస నేతలు అయోమయంలో ఉన్నారని ఆయన అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారాస బలహీనపడిందన్న కడియం భారాస నేతల నుంచి సహనం లభించలేదన్నారు. ఆరూరి రమేష్ వద్దు అంటేనే కావ్యకు టికెట్ ఇచ్చారన్న కడియం ఓడిపోయే పార్టీ నుంచి పోటీ వద్దని అనుకున్నట్లు చెప్పారు. ఎండిన పంట పొలాలను పరిశీలించి రైతుల ఇబ్బందులను తెలుసుకునేందుకు భారాస నేత కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. సాగునీరు లేక కర్షకులు ఎదుర్కొంటున్న కష్టాలను స్వయంగా పరిశీలించనున్నారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో కేసీఆర్ పర్యటన సాగనుంది. అందుకోసం తన వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరిన కేసీఆర్ ప్రత్యేక బస్సులో పొలం బాట పట్టారు. ఆయన రాకతో భారాస శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపించింది. తమ నేతను చూసేందుకు భారీగా కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి స్వాగతం పలికారు. దేశంలో మూడోసారి మోదీ ప్రధాని కావడం, భువనగిరి ఎంపీగా బోర గెలవడం ఖాయమని భువనగిరి భాజపా ఎంపీ అభ్యర్థి బోర నర్సేగౌడ్ ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలో మార్నింగ్ వాకర్స్ను కలిసిన ఆయన తనను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు భువనగిరి పార్లమెంటు పరిధిలో జరిగిన అభివృద్ధి పనులను గుర్తు చేశారు. బీబీనగర్ ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయం, పాస్పోర్టు కేంద్రం తాను ఎంపీగా ఉన్నప్పుడు తీసుకొచ్చినవేనని ఓటర్లకు వివరించారు. మరోసారి ఆశీర్వదిస్తే ఐటీ పరిశ్రమలు తెస్తానని తెలిపారు. పార్లమెంటు పరిధిలో 20,000 కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మిగిలిన 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ఇవాళ ఖరారు చేసే అవకాశం ఉంది. సాయంత్రం ఢిల్లీలో జరగనున్న సీఈసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ భేటీలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ఢిల్లీ పయనమవుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధిక స్థానాలు గెలుచుకోవడంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి ముందుకెడుతోంది. 3 దశల్లో ఇప్పటికే 13 మంది పేర్లు ప్రకటించగా ఖమ్మం, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి ఆయా నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతల అభిప్రాయాల్ని సేకరించారు. 4 స్థానాలపై దాదాపు ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది. వరంగల్లో కడియం శ్రీహరి కుమార్తె కావ్యను బరిలోకి దించేందుకు రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఖమ్మం నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రఘురామిరెడ్డికి టికెట్ ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. కరీంనగర్ అభ్యర్థి ఎంపిక క్లిష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్డి, వెలమ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి వైపే రాష్ట్ర నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి సుప్రీంకోర్టు న్యాయవాది షహనాజ్ కు టికెట్ ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సీఈసీ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళుతున్నారు. స్క్రీనింగ్ కమిటీ నివేదికతో పాటు సునీల్ కనుగోలు సర్వేను అధిష్టానానికి నివేదిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీఈసీ అనంతరం 4 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న మూడో రోజు విచారణ కొనసాగుతోంది. తాజా వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్రాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరు అదనపు ఎస్పీలను కస్టడీ తీసుకొని విచారిస్తున్నారు. ఈరోజు మూడో రోజు ఇటు భుజంగరావు, తిరుపతన్నలు ఇచ్చిన వాంగ్మూల ఆధారంగా మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చి విచారించడానికి కూడా దర్యాప్తు బృందం సిద్ధమైందని కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా తాజాగా మొత్తం 4 పోలీసు అధికారులు అరెస్టు కావడంతో కూడా ఒక సంచలనమే రేపిన సంగతి తెలిసింది. అయితే దీంట్లో రాధాకిషన్ ఇచ్చిన వాంగ్మూల ఆధారంగానే మరికొంత ఇటు ఆధారాలకు సంబంధించి ఇటు భుజంగరావు, తిరుపతన్నలు చేసిన ఎస్ఐబిలో పనిచేసిన సమయంలో వారు ఇచ్చిన ఆధారాలకు తర్వాత వీళ్ళు ఇచ్చిన ఆధారాలకు సంబంధించి కూడా ఒకసారి క్రాస్ చేస్తున్నారు. మొత్తం వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కూడా ఇదంతా దర్యాప్తు కొనసాగుతుంది. దీంట్లో అనేక మంది కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ ద్వారా కూడా కోట్ల రూపాయలు అక్రమంగా కూడబెట్టారన్న ఒక ప్రధాన ఆరోపణల నేపథ్యంలో ఈరోజు కొంతమంది పంజగుట్ట పోలీస్ స్టేషన్కి సంబంధించి కూడా ఫిర్యాదులు ఇచ్చేందుకు కూడా సిద్ధమైందని తెలుస్తుంది. దీంట్లో కేవలం ఫోన్ ట్యాపింగ్ మొదటగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఆరోపణలు ఉన్నప్పటికీ అయితే టాస్క్ ఫోర్స్లో చాలా కీలకంగా చాలా సుదీర్ఘంగా పనిచేసిన రాధాకిషన్ సంబంధించి ఎలక్షన్ ముందు అతన్ని వెహికల్ల ద్వారానే ఇతర ప్రాంతాలకు డబ్బు మళ్లించారని చెప్పి కూడా అధికారులు దర్యాప్తులో గుర్తించిన సంగతి తెలిసింది. అయితే మరొకసారి రాధాకిషన్ కస్టడీ పిటిషన్ వేసిన తర్వాత నాంపల్లి కోర్టు అనుమతితో మరొకసారి కస్టడీ తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. దాదాపు 10 రోజుల పాటు కస్టడీ అధికారులు కస్టడీ పిటిషన్ వేయనున్నారు. దీంట్లో నాంపల్లి కోర్టు మరి ఎన్ని రోజుల పాటు కస్టడీ ఇస్తుంది, ఆ కస్టడీ ఇచ్చినట్లయితే వీరితో పాటు మరొకసారి రాధాకృష్ణన్ కూడా ఇలా కస్టడీ ముగిసేసరికి కూడా రాధాకృష్ణన్ను ఆ కస్టడీ తీసుకున్నట్లయితే ముగ్గురిని ఒకేసారి విచారించవచ్చు అని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. ఇప్పటికే సోదాల్లో కొంతవరకు దొరికిన सम्मान समारोह तब प्रधानमंत्री नरेंद्र मोदी और हमने देखा कि तमाम बीजेपी के वरिष्ठ नेता मौजूद थे। उपराष्ट्रपति जगदीप धनखड़ भी इस सम्मान समारोह के दौरान मौजूद थे। तो निश्चित तौर पर एक बहुत बड़ा मौका है। हम सब जानते हैं लालकृष्ण आडवाणी का जो एक जीवन रहा है, एक तरह से देखें राजनीतिक जीवन, वो बहुत ही महत्वपूर्ण एक तरह से पड़ाव से गुजरते हुए तकरीबन 7 दशक तक सक्रिय राजनीति में वो रहे और जिस तरह से एक राजनीतिक शुचिता के वो मिसाल के तौर पर जाने जाते हैं, वो बहुत महत्वपूर्ण है। एक रथी यात्री के तौर पर हम उन्हें राजनीति में देखते हैं। न केवल राम मंदिर आंदोलन के लिए रथ यात्रा लालकृष्ण आडवाणी ने निकाली, बल्कि ऐसी 6 बाद में रथ यात्राएं भारतीय जनता पार्टी के अलग अलग कार्यक्रमों में लालकृष्ण आडवाणी के नेतृत्व में निकली और जो विभिन्न अहम पदों पर वो रहे, गृह मंत्री के तौर पर हो, देश के उप प्रधानमंत्री के तौर पर हो, बहुत ऐतिहासिक फैसले उन्होंने लिए। तो निश्चित तौर पर राजनीति में शुचिता के एक मिसाल के तौर पर भी उन्हें जाना जाता है और आज उनके घर पर ये कार्यक्रम रखा गया उनके स्वास्थ्य कारणों की वजह से और हमने देखा कि राष्ट्रपति द्रौपदी मुर्मू ने उन्हें भारत रत्न से नवाजा। तो बहुत बड़ा मौका है एक तरह से देखें भारतीय जनता पार्टी के लाखों कार्यकर्ताओं के लिए भी। और हमने लालकृष्ण आडवाणी की बेटी प्रतिभा आडवाणी से भी बातचीत की, वो भी बहुत प्रसन्नचित्त थी इस मौके पर। बिल्कुल शैलेंद्र, अगर हम लालकृष्ण आडवाणी की ही बात करें तो जैसे कि हम सभी जानते हैं कि अपने कार्यकाल में उन्होंने बहुत बड़े बड़े काम किए हैं जिन्हें यकीनन हमेशा याद रखा जाएगा और भारतीय जनता पार्टी का वो एक चेहरा भी खास रहे हैं। अगर हम उनके संगठनात्मक शक्ति की बात करें और सबको साथ लेकर चलने की बात करें, जो उन्होंने एक बीजेपी में जो उन्होंने एक सोच डेवलप की थी, वो आज भी भारतीय जनता पार्टी में नजर आती है। में एक वो संस्थापक सदस्य के तौर पर जाने जाते हैं और राष्ट्रीय अध्यक्ष के पद पर कई बार रहे और उन्होंने पार्टी में संगठन के स्तर पर तमाम नेताओं को आगे बढ़ाने का एक तरह से काम किया और हमने देखा कि एक पूरी पीढ़ी भारतीय जनता पार्टी में जो बड़े नेता के तौर पर स्थापित हुई आगे जाकर, वो कहीं ना कहीं उनको राजनीति में लाने का या फिर राजनीति में स्थापित करने में योगदान लालकृष्ण आडवाणी का रहा और उनमें से तमाम नेता कुछ राष्ट्रीय अध्यक्ष के पद तक पहुंचे, तमाम
केंद्रीय मंत्रालयों का जिम्मा भी संभाला, तो निश्चित तौर पर भारतीय राजनीति में एक बिरले उदाहरण के तौर पर लालकृष्ण आडवाणी को जाना जाता है कि उन्होंने न केवल एक बड़े बड़े पदों पर देश के लिए काम किया, बल्कि संगठन में, पार्टी संगठन में भी जब काम करते वक्त एक उदाहरण पेश किया कि कैसे హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో అహింసా రన్ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ జెండా ఊపి ప్రారంభించారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఫర్ పీస్ అండ్ నాన్ వైలెన్స్ పేరిట నిర్వహించిన ఈ పరుగులో దాదాపు 3,000 మంది పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. భారత్లోని 69 ప్రాంతాలతో పాటు ఇతర దేశాల్లోని 20 ప్రాంతాల్లో నిర్వహించిన ఈ రన్లో సుమారు 1,00,000 మంది పాల్గొన్నట్లు వెల్లడించారు. ఈ అహింసా రన్ మార్పునకు ఒక మార్గదర్శిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మార్చి నెలలోనే ఎండలు భగభగలాడడంతో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతున్నాయి. దీంతో విద్యుత్ వినియోగం పైపైకి వెడుతోంది. వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, గృహ అవసరాలకు కరెంటు వాడకం రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. మే నెలలో రావాల్సిన విద్యుత్ డిమాండ్ మార్చి నెలలోనే రావడంతో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. అధికారులు ఒకవైపు నిరంతరం సమీక్షలు చేస్తూనే మరోవైపు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేస్తున్నారు. డిమాండ్కు సరిపడా విద్యుత్ సరఫరా చేయడంపై అధికారులు దృష్టి సారించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజురోజుకు భారీగా పెరిగిపోతుంది. ఒకవైపు వ్యవసాయం కోసం వాడకం, మరోవైపు పరిశ్రమలు, గృహ అవసరాలకు విద్యుత్తును భారీగా వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది మే నెలలో 15,497 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. ఈసారి మార్చి నెలలోనే 15,623 మెగావాట్ల అత్యధిక డిమాండ్ ఏర్పడింది. రాబోయే నెలల్లో 16,500 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉంటుందని విద్యుత్ శాఖ అంచనా వేస్తోంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్ నగరంలో డిమాండ్ భారీగా ఉంది. సాధారణంగా ప్రతి ఏటా 8 నుంచి 10% మాత్రమే విద్యుత్ వినియోగం జరుగుతుంది. కానీ ఈసారి అంచనాలకు మించుతోందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. డిమాండ్ ఎంత పెరిగినా తట్టుకునేందుకు గాను అదనపు లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర అవసరమైనవన్నీ ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి 15,497 మెగావాట్స్ అనేది పీక్ డిమాండ్ ఉండింది, మేలో వచ్చింది అట్లనే. బట్ ఈసారి అదే మనకు మార్చిలోనే 15,623 మెగావాట్స్ మనకు పీక్ డిమాండ్ రావడం జరిగింది. సో ఇదే ప్రకారం చూసుకుంటే డెఫినెట్గా 16,500 మెగావాట్స్ వరకు కూడా మేలే వచ్చే అవకాశం కనబడతా ఉంది. ఇప్పుడున్న ప్రకారం అయితే ఆల్రెడీ మనకున్న పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అవి చూసుకుంటే కూడా డెఫినెట్గా మనకు ఒక 100 MU అనేది మనకు అడిషనల్గా మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో దాంట్లో మనం ఒక అరౌండ్ 60 మిలియన్ యూనిట్స్ డిపెండింగ్ అపాన్ ద డిమాండ్, మార్నింగ్ పీక్ కానీ ఈవినింగ్ పీక్ కానీ డిమాండ్ను బట్టి మనం పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో పవర్ ఎక్స్చేంజ్లో అవైలబిలిటీ ఉంది. మనం డెఫినెట్గా అంటే 1 మినిట్ కూడా ఎక్కడ ఇంటరప్షన్ రాకూడదు అనేది ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి కాబట్టి సో మనకు డిమాండ్ తగ్గట్ట పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నాం. అది డే హెడ్ బేసిస్లో కూడా మార్కెట్లో పవర్ ఎక్స్చేంజ్లో తీసుకోవడం జరుగుతుంది. సో అరౌండ్ 60 మిలియన్ యూనిట్స్ అయితే పవర్ పర్చేజ్ చేసే డైలీ చేయాల్సిన అవసరం అయితే వస్తుంది. విద్యుత్ అవసరాలు, అందుకు తగిన చర్యలపై సీఎండీలు నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ల అవసరాలు, 33 kV, 11 kV సబ్ స్టేషన్లు, ఫీడర్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీఎండీ ముషర్రఫ్ ఫారూఖీ ఆకస్మిక పర్యటనలు చేస్తున్నారు. పీక్ అవర్స్ ముగిసే వరకు అన్ని విభాగాల అధికారులు విధుల్లోనే అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారని అధికారులు చెబుతున్నారు. ఎవ్రీడే సీఎండీ గారు మార్నింగ్ 8:30కి చీఫ్ జనరల్ మేనేజర్ అట్లానే సూపరింటెండెంట్ ఇంజనీర్ జిల్లా స్థాయి అధికారులతో ఎవ్రీడే మార్నింగ్ ½ అవర్ టు 1 అవర్ రివ్యూ చేస్తున్నారు. ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కూడా సీఎండీ గారు నోటీసులోకి తీసుకురమ్మని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు పవర్ సప్లై పొజిషన్ చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈవెన్ 10 మినిట్స్ ఇంటరప్షన్ ఎక్కడ వచ్చినా కూడా కంపల్సరీ హైయెస్ట్ లెవెల్ మేనేజ్మెంట్ నోటీస్కి వెళ్తుంది. కాబట్టి ఏదైతే సీఎండీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎస్సీలు, సిఈలు ఇక్కడ ఏంటంటే 3 అంచెల విధానం నడుస్తుంది. ఎవ్రీడే మార్నింగ్ సీఎండీ గారు సీజీఎంస్, ఎస్సీస్తో రివ్యూ చేసి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి దానికి గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది, డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మెయింటైన్ చేయడానికి. 9 o'clock మనం పీక్ లోడ్ మేనేజ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా అదే లోడ్ మెయింటైన్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అంటే ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్గా అటెండ్ కావాలనే ఉద్దేశంతో పీక్ లోడ్ అవర్స్లో అందరు ఆఫీసర్స్ కూడా ఫీల్డ్లో ఉండడం జరుగుతాం. ఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతోందని, భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం ధరావత్ తండాలో కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఎండిన పంటలను ఆయన పరిశీలిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
भैया फोन दी फोन ओए జనగామ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ధరావత తండాలో ఎండిన పంటలను కేసీఆర్ పరిశీలిస్తున్నారు. భారాస అభిమానులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ ప్రాంతమంతా అభిమానుల కోలాహలంతో మారుమోగుతోంది. జై కేసీఆర్ అంటూ కార్యకర్తలు అభిమానులు నినదిస్తున్నారు. జనగామ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ధారావత్ తండాలో ఎండిన పంటలను కేసీఆర్ పరిశీలిస్తున్నారు. భారాస అభిమానులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ ప్రాంతమంతా అభిమానుల కోలాహలంతో మారుమోగుతోంది. జై కేసీఆర్ అంటూ కార్యకర్తలు అభిమానులు నినదిస్తున్నారు.
దండం పెడతా ఆగు. ఖమ్మం శివారులో 20 ఏళ్ల క్రితం తమకు కేటాయించిన ఇళ్ల స్థలాల్ని ఇప్పుడు తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడంపై లబ్ధిదారులు లబోదీబోమంటున్నారు. ఇళ్లు కట్టుకోలేదనే సాకుతో తాత్కాలిక నిర్మాణాలు, గుడిసెలను అధికారులు కూల్చివేస్తున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు. లబ్ధిదారుల నుంచి స్థలాలు కొనుగోలు చేసిన తమ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని మరికొందరు వాపోతున్నారు. స్వాతంత్ర సమరయోధులు, మాజీ సైనికులు, రాజకీయంగా నష్టపోయిన వారికి 2005లో అప్పటి ప్రభుత్వం ఖమ్మం శివారులో ఇళ్ల స్థలాలు కేటాయించింది. 140 గజాల చొప్పున మొత్తం 439 ప్లాట్లకు పట్టాలు అందించారు. అయితే నగరానికి దూరంగా ఉండడం, కనీసం బోరు వేసినా నీళ్లు పడే పరిస్థితి లేక చాలా మంది లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోలేదు. 10 ఏళ్ల తర్వాత ఆ స్థలాన్ని అమ్ముకోవచ్చని ప్రచారంతో వేరే వాళ్లకు విక్రయించారు. ప్రభుత్వ నిబంధనలు తెలియని వాళ్లు లక్షలు పెట్టి ఆ స్థలాలు కొన్నారు. ఇలా 50% పైగా ఇళ్ల స్థలాలు లబ్ధిదారుల నుంచి చేతులు మారాయి. ఇళ్లు కట్టుకోకపోతే ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు చర్యలు చేపట్టారు. తాత్కాలిక నిర్మాణాల్ని జేసీబీతో కూల్చేశారు. యాజ్ పర్ యాక్ట్ ప్రకారం 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతో మేము మధ్యతరగతి వాళ్ళ కుటుంబం, పేదలం, బడుగు వర్గాలు అందరం కలిసి అప్పుడున్న రేట్ల ప్రకారం, మార్కెట్ వాల్యూ ప్రకారం వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళు అమ్ముకుంటే వాటిని మేము కొనుగోలు చేసినాం. కానీ అక్కడ సరైన విద్యుత్ సౌకర్యం కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, రోడ్లు కానీ సౌకర్యాలు లేకపోవడం వల్ల అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేయలేదు. కాబట్టి ఈ అక్రమాలకు గురి అయితే అనే భయంతో వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిలకు తగ్గట్టుగా కొంతమంది అక్కడ బేస్ మట్టాలు కట్టుకున్నారు, కొంతమంది పునాదులు తీసుకున్నారు, కొంతమంది చిన్న చిన్న షెడ్లు కట్టుకున్నారు. చాలా సార్లు గతంలో ఉన్న ప్రభుత్వ అధికారులైన మన మినిస్టర్ గారు అజయ్ కుమార్ ఉన్నప్పుడు కూడా చాలా మంది గతంలో కరెంటు స్తంభాల కోసం అని చెప్పితే అప్లికేషన్లు కూడా ఇస్తామని చెప్పారు. అదే ధైర్యంతో మిగతా వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో కొనుగోలు చేసినవండి. కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులు మా మీద దయ చూపి అక్కడ ఎన్ఓసి ఇస్తూ మా ప్లాట్లకి మాకు హక్కు కల్పించండి. ముఖ్యంగా మా వారు చనిపోయారు, ఎల్ఐసి డబ్బులు పెట్టి కొన్నామండి అది. కానీ ఇప్పుడు అక్కడ వాటర్ లేదు, ఏం లేదు కదండి. ఎలా వెళ్ళి ఉంటామండి? ఇల్లులు కట్టుకోవడానికి కూడా ఏం లేదు కదా. ఉంటే ఉంటాం కదా. ప్రతి పేదోడు ఆలోచించేది ఇదే. రూపాయికి తక్కువ వస్తే 10 రూపాయకి వస్తుందా కొనుక్కున్నాను చూసేవాళ్ళం మేము. వాళ్ళ లెక్క బిల్డింగ్లు కట్టి అమ్ముకునే వాళ్ళం కాదుగా మేము. గవర్నమెంట్ కూడా కొద్దిగా ఆలోచించాలి. ప్లాట్లు ఇచ్చినప్పుడు కరెంటు, నీళ్లు ఇస్తే కట్టుకోవడానికి వసూలుబాటు అయింది మాకు. అది మా పరిస్థితి. మమ్మల్ని కొద్దిగా అర్థం చేసుకుని గవర్నమెంట్ కూడా ఆడ నీళ్ళ సౌకర్యం, కరెంటు సౌకర్యం కొద్దిగా ఇస్తే మేము పోయి అక్కడ కట్టుకుని ఆడే నివాసిస్తాం. నిర్మాణాల్ని కూల్చేయొద్దని బాధితులు ఆర్డీఓను కలిసి వినతి పత్రం అందజేశారు. నిబంధనలు తెలియక కొంచెం తక్కువ ధరకు వస్తున్నాయని స్థలాలు కొనుగోలు చేశామని తెలిపారు. అమ్మిన వాళ్లు వెళ్లిపోయారని, కొన్న తాము నష్టపోతున్నామని కన్నీటి పర్యంతమవుతున్నారు. మాది కూసుమంచి మండలం. నేను గత సంవత్సరం తీసుకున్న ప్లాట్ షెడ్డీ కూడా ఇచ్చిన, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే అది కూల్ చేశారు. నేను పళ్ళు అమ్ముకొని బతికిటోని, నాకు అన్యాయం చేసిర్రు. నాకు న్యాయం చేయమని కలెక్టర్ గారిని కోరుతాను. 10 లక్షలు పెట్టుకోవాలి, పళ్ళు అమ్ముకొని బతుకు. ఏం లేదు నాకు. అసలు పెళ్లి అయితే 2 పిల్లలు, ఏం చేయాలంటే అర్థం కావట్లేదు. 2 రోజులు ఇచ్చినారు. దయచేసి కలెక్టర్ గారు అందరూ ప్రభుత్వం సాయం చేయాలని కోరుకుంటున్నారు. 10 లక్షలు పెట్టి కొనుక్కున్నాం. మాకేమీ లేదు. కూలి చేసేవాళ్ళం. నా కొడుకు వాచ్మెన్ ఉంటాడు, మేము కూలి చేస్తాం. ఆడో రూపాయి 7 రూపాయలు తెచ్చి కొనుక్కున్నాం. మాకు న్యాయం చేయాలి. ఆడ కరెంటు సప్లై లేదు, నీళ్ళ సప్లై లేక ఇన్ని రోజులు మేము బాధలు పడ్డాం. అవన్నీ ఉంటే మేము గుడిసెలు వేసుకొని ఆడే ఉండేవాళ్ళం. మాకు ఏది సవలత లేక దానివల్ల మేము అట్ట ఆగిపోయినాం. మీకు ధన్యవాదాలు కలెక్టర్ గారికి. మా ప్లాట్ మాకు ఇప్పియండి, మాకు సాయం చేయండి. మేము పేదవాళ్ళం.
పట్టాలు ఇచ్చి 20 ఏళ్లు గడుస్తున్నా ఇళ్లు కట్టుకోలేదని, అందుకే స్వాధీనం చేసుకుంటున్నామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కరెంటు, నీటి వసతి లేక నివాసాలు ఏర్పరచుకోలేదని లబ్ధిదారులు చెబుతున్నారు. ప్రభుత్వం తమకు అవకాశమిస్తే ఇళ్లు నిర్మించుకుంటామని కోరుతున్నారు.